పేయిగాలినట్టు అనిపించింది అనుకోండి, ఓ గోళీ తెచ్చుకొని వేసుకుంటాం. 2 రోజులైనా తగ్గుతలేదంటే సీదా డాక్టర్ తను కూరకాల్సిందే. పోతాం కూడా. ఊర్లల్లంటే ఆర్ఎంపీ డాక్టర్కు ఓ ఫోన్ కొడితే ఊరుకొస్తాడు. శాతనైన కాడికి తాన్లాడతాడు. ఆయనతోని కాదనిపిస్తే టౌన్కు పోమ్మంటాడు. ఆడైతే పెద్ద డాక్టర్లు ఉంటారాయే. అయితే ఎవ్వలైనా డాక్టర్ల తనకి పోయి చూపించుకోవాల్సిందే. కానీ గిడ చూడుండ్రి ఏం నడుస్తుందో. తమ్ముడు దవాఖానకు ఓలే, డాక్టర్లే స్కూల్ల బాట పట్టిండ్రుల్లా. ఆవు కరీంనగర్ సర్కారీ స్కూళ్ళల్లా పంటి పరీక్షలు చేస్తుండ్రు. పండ్లు మంచిగుంటేనే పానం మంచిగుంటదని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి మేడం గీ ఉపాయం చేస్తే ఆపతి గుర్తుపట్టి పెద్ద దవాఖానకు తీసుకుపోయి ట్రీట్మెంట్ చేసుడు రువ్వడిగా నడుస్తుంది. 1400 బల్లల్లా 50,000 మంది ఉంటే 14,000 మంది కొడిచినాయి ఆల్రెడీ. కడుమోళ్లకు కొత్త ఏడాదిలో చేస్తారట. చాలా మందికి పిప్పళ్ళు ఉండడం కానీ, వంకర పళ్ళు ఉండడం కానీ, చాలా వరకు విరిగిపోయిన పండ్లు కానీ, మిల్క్ టీత్ అని ఉంటాం. కొందరికేమో ఎక్స్ట్రా టీత్స్ కూడా ఉన్నాయి. అట్లాంటివన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అందరూ 15 ఏండ్ల లోపు పిల్లలేనాయే. 12 ఏండ్ల దాకా పాల పండ్లే ఉంటాయాయే. గట్లనే అవి పుచ్చిపోయినాయి అంటే వచ్చేటి సుతరావట. మరి ఈ స్కూళ్ళకే వచ్చి పైసలు లేకుండా వైద్యం చేస్తున్నందుకు అబ్బా ఇక మా పండ్లకి ఏం కాదని మురుస్తున్నారు పిల్లలు. మా టీత్ లో ఏమేం సమస్యలు ఉన్నాయో తెలుసుకుంటాం. నెగ్లెక్ట్ చేయకుండా కేర్ తీసుకొని అలానే ఫ్రీగా చేయడం వల్ల మాకు కూడా కొంచెం బెనిఫిట్ ఉంది. ఫ్రీగా స్కూల్ కి వచ్చి పళ్ళను టెస్ట్ చేయడం చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక వాళ్ళకు చదువు చెప్పే సార్లది గీ మాట. పిల్లలకు సైన్స్ టీచర్లము ఎంత చెప్పినా, చాక్లెట్లు తిన్న తర్వాత మేము ఎంత చెప్పినా గానీ డాక్టర్ చెప్పింది వేరుగా ఉంటుంది. ఇప్పటికైతే కరీంనగర్ లో నడుస్తుంది గీ కార్యం. తెలంగాణ అంతటా పెడితే బాగుంటది. చర్మ సంబంధమైనవి అట్లాంటివి కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయి సార్. పిల్లలందరూ ఒకే దగ్గర ఉండడం వల్ల కొంచెం అట్లా చర్మ సంబంధమైనవి, కంటి సంబంధమైనవి ఇట్లాంటివి ఉంటే బాగుంటుంది. ఆల్రెడీ బడికి తిరిగి కంటి పరీక్షలు కూడా చేయాలని డిసైడ్ చేసింది గవర్నమెంట్. అటు పన్ను ఇటు కన్ను. గట్లనే ఏమన్నా తక్లీఫ్ ఉంటే చిన్నప్పుడే ట్రీట్మెంట్ చేయించుకుంటే అయిపోతుంది కదా మళ్ళా.